హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎలక్షన్ గ్రౌండ్ రిపోర్ట్. నేను ప్రణయ్. నేను వెనెల. ఇక ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ రోజు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం. దాంట్లో ఎన్ని సెగ్మెంట్లు ఉన్నాయి ఏంటి అనేది ప్రణయ్ చెప్తారు. ఎస్ వెన్లా ఈ రోజు మనం ఆదిలాబాద్ కి సంబంధించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గాన్ని చూడబోతా ఉన్నాం. ఈ పార్లమెంట్ పరిధిలో చూసుకుంటే 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఒక డిఫరెంట్ స్ట్రాటజీ ఉన్నటువంటి నియోజకవర్గాలు. దాంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు కూడా కొంత డిఫరెంట్ గానే ఉంటాయి. అండ్ దాంతో పాటుగా ఇక్కడ గెలిచినటువంటి అభ్యర్థులు దాదాపుగా కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా స్థిరంగా ఉన్నటువంటి నేతలు కూడా ఇక్కడ కనిపించేటువంటి అవకాశాలు ఎక్కువ శాతంగా ఉంటాయి. అండ్ ఒకసారి మనం ఆదిలాబాద్ నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం పార్లమెంట్ నియోజకవర్గాలు చూస్తే సిర్పూర్, ఆసిఫాబాద్, ఖానాపూర్, ఆదిలాబాద్, బోధన్, నిర్మల్ మొత్తం 7 నియోజకవర్గాలు ఇందులో ఉన్నాయి. ఇందులో ప్రధానంగా మనం చూసుకుంటే సిర్పూర్కి సంబంధించినటువంటి నియోజకవర్గం ఇది 2018కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా దీంట్లో 7 మండలాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. సో 1952లో ఏర్పడినటువంటి ఈ నియోజకవర్గానికి సంబంధించి 2018లో ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య ఒకసారి చూద్దాం. మొత్తం ఓటర్ల సంఖ్య 1,91,131 ఓటర్లు మనకు ఇక్కడ ప్రధానంగా కనిపిస్తా ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లకు సంబంధించి మనం చూస్తే 96,778 మంది ఉన్నారు. అండ్ మహిళా ఓటర్లకు సంబంధించి 94,323 మంది మహిళా ఓటర్స్ ఉన్నారు. అలాగే అభ్యర్థుల వివరాలు చూసుకున్నట్టయితే 2018లో ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థులు పోటీ చేశారో చూసినట్టయితే బీఆర్ఎస్ నుంచి కోనేరు కోనప్ప 83,888 ఓట్లతో 21,036 మెజార్టీ అయింది. అలాగే కాంగ్రెస్ నుంచి చూసుకున్నట్టయితే డాక్టర్ పాల్వాయి హరీష్ ఇక 59,052 ఓట్లు 35.94% పోలింగ్ నమోదైంది. అలాగే బీజేపీ నుంచి చూసుకున్నట్టయితే డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ 6,279 ఓట్లు 3.82% మాత్రమే పోలింగ్ నమోదైంది. ఇక 2023లో ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు ప్రణయ్? ఒకసారి మనము 2023కు సంబంధించి డీటెయిల్స్ చూస్తే ఇక్కడ ఓటర్ల సంఖ్య 2,12,310 ఓటర్స్ అయ్యారు. అండ్ ఇక్కడ పురుష ఓటర్లకు సంబంధించి 1,06,6,770 ఓట్లు పురుషులకు సంబంధించినట్టే మహిళా ఓటర్లకు సంబంధించి 1,05,333 ఓటర్లు మహిళలకు సంబంధించి ఉన్నాయి. అలాగే ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు 2023లో అయితే బీఆర్ఎస్ నుంచి కోనేరు కోనప్ప, కాంగ్రెస్ నుంచి రావి శ్రీనివాస్, ఇక బీజేపీ నుంచి పాల్వాయి హరీష్ ఈ ముగ్గురు పోటీలో ఉన్నారు. అయితే ప్రణయ్ ఇప్పుడు సిర్పూర్లో ఈసారి ఎవరు విజయం సాధించే అవకాశం ఉందంటారు? అలాగే ప్రధానంగా మనం చూసుకుంటున్నాం ఇక్కడ 3 పార్టీలు కూడా అభ్యర్థుల లిస్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎవరికి ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి మనం జోషిని అడుగుదాం. జోషి చెప్పండి. అయితే ప్రధానంగా ఇక్కడ సిర్పూర్లో చూసుకున్నట్టయితే సిర్పూర్లో మనం ఇక్కడ ఆల్మోస్ట్ ఓటర్ల సంఖ్య పెరిగింది గతంలో కంటే ఇప్పుడు కూడా. అలాగే అభ్యర్థులు కూడా 3 పార్టీలు ప్రకటించాయి. ప్రధానంగా చూసుకుంటే బీఆర్ఎస్ నుంచి కోనేరు కొరప గతంలో ఎవరికైతే అవకాశం ఇచ్చారో వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ మాత్రమే మళ్ళీ అభ్యర్థిని మార్చింది. అలాగే బీజేపీ నుంచి కూడా అభ్యర్థి మార్చడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఈసారి అక్కడ గట్టి పోటీ ఉండనుందంటారా? ఏ పార్టీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? వెన్నెల, గుడ్ ఈవినింగ్. వాస్తవంగా సిర్పూర్ నియోజకవర్గం రాష్ట్రాల్లోనే మొదటి నియోజకవర్గంగా పేర్కొనబడేటటువంటి సిర్పూర్లో ప్రతిమారు కూడా కొంత విలక్షణమైనటువంటి తీర్పు ఉంటుంది అనేటటువంటి ఒక నానుడి ఉంది. అయితే గతంలో 2014లో చూసినట్లయితే రాష్ట్రంలోనే అనూహ్యంగా 2 స్థానాల్లో నిర్మల్లో, ఇటు సిర్పూర్లో బీఎస్పీ ఏనుగు గుర్తుపైన పోటీ చేసినటువంటి 2 అభ్యర్థుల్లో ఒకరు ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, నిర్మల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నిర్మల్ నుండి ఇంద్రకరణ్ రెడ్డి కాగా, రెండవ వ్యక్తి సిర్పూర్ ఎమ్మెల్యేగా అప్పట్లో గెలిచినటువంటి కోనేరు కోనప్పగా పేర్కొనవచ్చు. అంటే ఇంద్రకరణ్ రెడ్డి చాలా సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవము, గతంలో ఉమ్మడి జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి అనుకున్నప్పటికీ కూడా తన స్వంత ప్రజాబలంతో నెగ్గినటువంటి వ్యక్తిగా, నాయకుడిగా కోనేరు కోనప్పని పేర్కొనవచ్చు. అయితే 2014లో గెలిచిన తర్వాత వాళ్ళిద్దరు కూడా టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. అటు తర్వాత 2018లో టీఆర్ఎస్ కారు గుర్తుపైన పోటీ చేయడం జరిగింది. అయితే గత 2 ఎన్నికలతో పోల్చి చూసినట్లయితే ఈమారు సిర్పూర్ నియోజకవర్గంలో కొంత రసవత్తరమైనటువంటి రాజకీయము నెలకొందని చెప్పవచ్చు. ఎందుకు అనంటే రాష్ట్రంలోనే బీఎస్పీని కొంత కొత్త పుంతలు తొక్కిస్తున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ ఎవరైతే ఉన్నారో, రిటైర్డ్ ఐపీఎస్ అంటే స్వచ్ఛంద పదవి విరమణ చేసినటువంటి ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిర్పూర్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యము. అయితే గతంలో ఎవరైతే కాంగ్రెస్, బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఉన్న వాళ్ళు ఈమారు మార్పు చెందడం జరిగింది. గతంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి దివంగత ప్రజాబంధుగా పేర్కొనబడేటటువంటి దివంగత నేత పాల్వాయి పురుషోత్తమరావు కుమారుడైనటువంటి పాల్వాయి హరీష్ గతంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి నేపథ్యము. అప్పట్లో
ఇప్పుడు ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో పాల్వాయి హరీష్ కాంగ్రెస్ నుండి బీజేపీకి మళ్ళడం జరిగింది. ప్రస్తుతము పాల్వాయి హరీష్ బీజేపీ అభ్యర్థిగా అక్కడ బరిలో ప్రకటించడం జరిగింది, బరిలో నిలవనున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫున రావి శ్రీనివాస్ అక్కడ అభ్యర్థిగా ఉన్నటువంటి నేపథ్యం. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి బలాబలాల ప్రకారంగా చూసినట్లయితే బీఎస్పీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బలం ఏమిటి, ఆయనకు ఉన్నటువంటి ప్రజల ఓట్ల బలం ఎంత, ఓటర్లు ఆయన వైపు ఎంత మొగ్గు చూపుతారు అనేటటువంటిది ఇప్పుడు రాబోయే ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రమే తెలిసేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన ఒక రాష్ట్ర అధ్యక్షుడి స్థాయిలో మాజీ ఐపీఎస్ అధికారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పేరున్నటువంటి నేపథ్యంలో రాజకీయం రసవత్తరంగా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో చూసినట్లయితే ఇటు కోనేరు కోనప్ప కూడా బలమైనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి నేపథ్యం, ఆర్ఎస్ ప్రవీణ్ కూడా బలమైనటువంటి అభ్యర్థిగా పేర్కొంటున్నటువంటి ఆయన. అయితే ఈ ఇద్దరికి సంబంధించినటువంటి బలాబలాలు చూసుకున్నట్లయితే ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ పోటీలో నిలవడం ద్వారా అంటే దళితుల ఓట్లు అలాగే మైనారిటీల ఓట్లు కొంతవరకు బీసీల ఓట్లు ఆయన తన వైపు తిప్పుకునేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఓటర్లందరూ కూడా అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఓటర్లను మాత్రమే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన వైపు లాక్కునేటటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఈ మారు ముగ్గురికి కూడా అంటే చాలా గట్టి బలమైనటువంటి పోటీ వాతావరణం అయితే ఉండే అవకాశాలున్నాయి. అయితే కోనేరు కోనప్ప అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ ఇద్దరి మధ్య రసవత్తరమైనటువంటి పోరు ఉండి హోరాహోరీ పోరు కనుక నెలకొని ఉండేటటువంటి పరిస్థితుల్లో కొంత అంటే అతి తక్కువ మెజార్టీతో బీజేపీ అభ్యర్థి అక్కడ గెలుపొందిన ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ ప్రస్తుతానికి చూసినట్లయితే మాత్రం త్రిముఖ పోటీ నెలకొని ఉన్నట్లుగా మనం భావించాల్సినటువంటి పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. వెన్నెల జోషి, మరోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు కాంగ్రెస్ జోష్ అనేది పెరిగింది. సో ఇప్పుడు కాంగ్రెస్ అంతా కూడా బస్ యాత్ర అండ్ దాంతోపాటుగా విజయవీరి యాత్రలు అన్నీ కూడా చేస్తూ ఉన్నాయి. దీని ఇంపాక్ట్ అక్కడ పడేటువంటి అవకాశాలు ఉన్నాయా? అక్కడ మనం చూస్తే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించడం జరిగింది, రవిశ్రీని ప్రకటించడం జరిగింది, శ్రీనివాస్ని. మరి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక బలమైన నేతగా ఉంటాడు అన్న నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్కి సంబంధించి గతంలో మనం చూసుకున్నప్పటికీ కూడా ఆల్మోస్ట్ తక్కువ లీడ్ సెకండ్లో ఉంది. అండ్ సెకండ్లో ఉన్నటువంటి పార్టీ సార్ ఫస్ట్కి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా? సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి సంబంధించిన బలాబలాలు చూసినప్పటికీ కూడా కొంత కాంగ్రెస్ పార్టీ మాత్రం బలోపేతంగానే ఉంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఓటింగ్ కూడా 50% ఎబో కాంగ్రెస్ పార్టీ వైపే చూపిస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీ ఏమైనా గెలిచేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అక్కడ? అయితే వాస్తవంగా అక్కడ వరుణ్ సిర్పూర్లో నెలకొని సిర్పూర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్ని చూసినట్లయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పాల్వాయి హరీష్కు పోలైనటువంటి ఓట్లన్నీ కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఓటు బ్యాంకు అని చెప్పి కొంతవరకు చెప్పేటటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఏదైతే 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా వ్యవహరించినటువంటి హరీష్ తండ్రి దివంగత పాల్వాయి పురుషోత్తం రావుకు సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి ఓటు బ్యాంకు చాలా బలంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే గత ఎన్నికల తర్వాత కూడా అక్కడ జనాభిప్రాయం కావచ్చు, రాజకీయ విశ్లేషకులకు సంబంధించినటువంటి అభిప్రాయం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజాబంధుగా పేర్కొనేటటువంటి పాల్వాయి పురుషోత్తం రావుకు సంబంధించినటువంటి అభిమాన గణానికి సంబంధించినటువంటి ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి పోలయ్యాయనేటటువంటి అభిప్రాయాలు అయితే వినిపించినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో చూడాల్సిందే. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేసినటువంటి వాళ్ళందరూ కూడా ఈ మారు కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తారా, లేదంటే వాళ్ళందరూ కూడా మళ్ళీ హరీష్ వైపు మొగ్గు చూపుతారా అనేటటువంటి కొంత ఆసక్తి కలిగిస్తున్నటువంటి అంశమే అయినప్పటికీ కూడా కాంగ్రెస్ కంటూ కూడా ఒక స్థాయిలో ఓటు బ్యాంకు ఉన్నటువంటి నియోజకవర్గమే అయినప్పటికీ కూడా రావి శ్రీనివాస్ అనేటటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థిగా ఖరారు చేసినటువంటి అభ్యర్థి గత ఎన్నికల్లో బీఎస్పీ తరఫున పోటీ చేసినటువంటి నేపథ్యం. అంతకుముందు కూడా అంటే ఆయన వాస్తవంగా చూసినట్లయితే కోనేరు కోనప్పకు బంధువు అనేటటువంటి ఒక అభిప్రాయము అలాగే వ్యాఖ్యలు అయితే అక్కడ నెలకొని ఉన్నాయి. అయితే వాస్తవంగా వాళ్ళిద్దరు కూడా ఎప్పుడు వాళ్ళకు సంబంధించినటువంటి బంధుత్వానికి సంబంధించినటువంటి విషయంలో ఎప్పుడు ఇటు కోనప్ప కావచ్చు అటు రావి శ్రీనివాస్ కావచ్చు స్పందించినటువంటి సందర్భాలు అయితే లేవు. కానీ వాళ్ళిద్దరు సమీప బంధువులు అనేటటువంటి నేపథ్యంలో చూసినట్లయితే రావి శ్రీనివాసు ఎప్పుడు కూడా తన బంధువు అయినటువంటి కోనేరు కోనప్పకు సహకరిస్తారు అనేటటువంటి ఒక అభిప్రాయం అయితే ఉంది.
అంటే ఎవరైనా సరే రాజకీయంలో బంధుత్వాలను పక్కన పెట్టి స్వంత గెలుపు కోసమే ప్రయత్నిస్తారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇటు కర్ణాటక ఎన్నికల తర్వాత ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఒక వేవ్ క్రియేట్ అయిందో, కాంగ్రెస్కు సంబంధించి ఒక అనుకూల పవనాలు వీస్తున్నటువంటి నేపథ్యంలో ఈ మారు కాంగ్రెస్కు చెప్పుకోదగ్గ స్థాయిలో మంచి బలం అయితే దక్కేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వారు అలాగే ఆసిఫాబాద్ లో 2018లో ఓటర్ల సంఖ్య ఎలా ఉంది, అలాగే ఏ పార్టీ నుంచి గెలుపొందారో చెప్పండి ఇప్పుడునే. ఎస్ వెన్లా, ఒకసారి ఆసిఫాబాద్ నియోజకవర్గానికి చూసుకుంటే దీంట్లో మొత్తం 10 మండలాలు ఉన్నాయి. ఈ 10 మండలాలకు సంబంధించి ఈ నియోజకవర్గం కూడా 1952లో ఏర్పడినటువంటి నియోజకవర్గం. సో ఈ నియోజకవర్గానికి ఒకసారి మనం 2018 ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటర్ల జాబితా చూద్దాం. దీంట్లో 2018కి సంబంధించిన ఓటర్ల జాబితాలో మొత్తం ఓటర్ల సంఖ్య చూసుకున్నట్లయితే 1,60,790 ఓటర్లు ఇక్కడ ప్రధానంగా కనిపిస్తా ఉన్నారు. ఇక్కడ గెలుపొందినటువంటి పార్టీ అధికార బీఆర్ఎస్ పార్టీ గెలుపొందడం జరిగింది. మెజారిటీ కూడా చాలా తక్కువ మెజారిటీ అని చెప్పుకోవాలి. కేవలం 171 ఓట్ల మెజారిటీతోనే బీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది. అలాగే మనం చూసుకున్నట్టయితే 2018లో ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థులు పోటీ చేశారో చూస్తున్నట్టయితే బీఆర్ఎస్ నుంచి కోవలక్ష్మి 65,788 ఇక కాంగ్రెస్ చూసుకున్నట్టయితే ఆత్రం సక్కు 65,617 40.81% పోలింగ్ నమోదైంది. ఇక బీజేపీ నుంచి చూసుకున్నట్టయితే అజ్మీరా ఆత్మారావు 6,711. ఇక పోలింగ్ శాతం చూసుకున్నట్టయితే 4.17% పోలింగ్ నమోదైంది. ఇక టీజేఎస్ కొట్నాక విజయ్ 6,183. ఇక 3.85% పోలింగ్ నమోదైంది. అలాగే మనం ఇక్కడ చూసుకోవచ్చు ప్రణయ్, గత మీరు అన్నట్టు 170 స్వల్ప ఓట్లు తేడా, అంటే దాదాపు పర్సెంటేజ్ కూడా 40.92 40.81 పోలింగ్. అదే కేవలం తక్కువ పర్సెంటేజ్ కోవలక్ష్మికి అలాగే ఆత్రం సక్కుకి. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఈసారి మరి ఇదే టఫ్ పోటీ ఉంటుందా, అంటే 2023లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనేటట్టే ఉంటుందంటారా, మీరేమంటారు? సో ఇక్కడ ఇంకోటి మనకు కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు కూడా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి క్యాండిడేట్స్ లాస్ట్ టైం ఉన్నారు. సో 2018లో లక్ష్మి కావచ్చు, సక్కు కావచ్చు, వీళ్ళిద్దరు కూడా 2009 నుంచి 14 వరకు ఎవరు మనకు చూసుకుంటే ఇక్కడ సక్కు అనే వ్యక్తి ఆల్మోస్ట్ దాదాపుగా కూడా అంటే ఒక టర్మ్ మొత్తం కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. అండ్ దాంతోపాటు ఇప్పుడు నెక్స్ట్ టర్మ్లో మళ్ళీ ఎమ్మెల్యేకే టికెట్ ఇవ్వడం, దీని ఎఫెక్ట్ చాలా ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. బట్ ఈసారి 2023లో మాత్రం టికెట్ చేంజ్ అయితే కనిపిస్తూ ఉంది. ఒకసారి టోటల్గా 2023కు సంబంధించిన ఓటర్ల జాబితాను కూడా ఒకసారి మనం చూస్తే 2023కు సంబంధించిన ఓటర్ల జాబితాలో మనకు పూర్తిగా ఓటర్ల సంఖ్య 2,07,960 ఓట్లు కనబడతా ఉన్నాయి. అండ్ ఇక్కడ పురుష ఓటర్లకు సంబంధించి మనం చూసుకుంటే 1,04,107 ఓట్లు పురుషులకు సంబంధించి ఉంటే, మహిళా ఓటర్లకు సంబంధించి 1,03,785 ఓట్లు మహిళలకు సంబంధించి ఉన్నాయి. అలాగే చూసుకున్నట్టయితే పార్టీ ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు 2023లో బీఆర్ఎస్ నుంచి కోవలక్ష్మి, ఇక కాంగ్రెస్ నుంచి అజ్మీరా శామ్ నాయక్, బీజేపీకి ఇంకా అభ్యర్థులు ప్రకటించలేదు. అయితే మనం చూడొచ్చు, అంటే గతంలో ఇంత తక్కువ తేడాతో ఆత్రం సక్కుకి అవకాశం ఉన్నప్పుడు మరి ఈసారి ఆత్రం సక్కు కాకుండా అజ్మీరా శామ్ నాయక్ ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలో మరి ఈసారి అక్కడ ఫైట్ ఎలా ఉండబోతుంది ఏంటో ఒకసారి జోషిని అడుగుదాం. జోషి చెప్పండి, అయితే ఈసారి అభ్యర్థిని మార్చారు. గతంలో కాంగ్రెస్ కి బీజేపీ అభ్యర్థికి మధ్య స్వల్ప ఓట్లు అంటే 171 ఓట్లు మాత్రమే తేడా ఉంది. కానీ ఈసారి గతంలో ఇచ్చిన అభ్యర్థి కాకుండా ఇప్పుడు అజ్మీరా శామ్ నాయక్ కి అవకాశం ఇచ్చారు. ఈ నేపథ్యంలో మరి అక్కడ ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు? అంటే ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి టఫ్ ఫైట్ ఉంటుందంటారా? అలాగే బీజేపీకి ఏ అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు ఉన్నాయంటారు జోషి? పరిస్థితులు చూసినట్లయితే వెన్నెల గత 2 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ మంచి స్థాయిలో అధికార బీఆర్ఎస్ పార్టీకి మంచి పోటీనిచ్చిందని చెప్పవచ్చు. 2014లో కోవలక్ష్మి గెలిచినప్పటికీ చాలా తక్కువ తేడాతో 200 లోపు 168 170 ఓట్లతో ఆమె చాలా చిన్న ఎంటుకవాసి మెజారిటీతో గెలిచిందని చెప్పవచ్చు. అలాగే 2018లో సైతం అత్రం సక్కు కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందినటువంటి అత్రం సక్కు సైతం చాలా స్వల్ప మెజారిటీతో గెలుపొందడం జరిగింది. అంటే ఈ 2 ఎన్నికల సరళిని బట్టి చూసినట్లయితే అక్కడ కాంగ్రెస్కు టీఆర్ఎస్కు చాలా గట్టి పోటీ ఉంది అనేటటువంటిది విషయం మనకు స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఒకవారు చూసినట్లయితే ఆసిఫాబాద్ నియోజకవర్గం దాదాపుగా అత్యధిక స్థాయిలో ఆదివాసీల ఓటర్లు ఉన్నటువంటి నియోజకవర్గం. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు నాయకులు కూడా ఇటు కోవలక్ష్మి కావచ్చు, అటు అత్రం సక్కు కావచ్చు, వీళ్ళిద్దరు కూడా ఆదివాసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళే అయినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అత్రం సక్కుకు తుడుం దెబ్బలో చాలా చురుకుగా వ్యవహరించారు అనేటటువంటి ఒక పేరు ఉండటము, అలాగే
చాలా సంవత్సరాలుగా ఆయన కాంగ్రెస్లో ఉన్నటువంటి నేపథ్యం. ఈ రెండు పరిస్థితులు చూసినట్లయితే ఈ మారు ఎందుకో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని మార్చడం జరిగింది. ఎందుకంటే మళ్ళీ అత్రంసకు కనుక టికెట్ ఇచ్చినట్లయితే కోవలక్ష్మి పూర్తిగా అసంతృప్తికి గురయ్యేటటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలోనే అభ్యర్థిని మార్చినట్లుగానైతే ఇక్కడ వ్యాఖ్యలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి చూసినట్లయితే బీజేపీ ఇంకా తన అభ్యర్థిని అక్కడ ఖరారు చేయనటువంటి పరిస్థితి. అయితే గత ఎన్నికల సరళిని బట్టి చూస్తే అజ్మీరా ఆత్మారాం నాయక్ అనేటటువంటి నాయకుడికి అక్కడ బీజేపీ టికెట్ కేటాయించడం జరిగింది. ఆయన 6-7 ఓట్లు మాత్రమే సాధించగలగడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ అభ్యర్థిగా అక్కడ కొట్లాక్ విజయ్ పేరు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు అజ్మీరా ఆత్మారాం నాయక్ కూడా టికెట్ కోసం చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యం. అయితే ఈ రెండు కోణాలలో మనం ఒకసారి విశ్లేషించుకున్నట్లయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళిద్దరు కూడా ఆదివాసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళిద్దరు కూడా ఒక గుటి పక్షులుగా మారినటువంటి పరిస్థితి. ఇటు అత్రంసకు కావచ్చు, కోవలక్ష్మి కావచ్చు, వాళ్ళిద్దరు కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులుగానే చూడాల్సిన పరిస్థితి. అయితే బీజేపీ కనుక కొట్లాక్ విజయ్కి అక్కడ టికెట్ కేటాయించినట్లయితే ఖచ్చితంగా ఆదివాసీలకు సంబంధించినటువంటి ఓట్లు చీలేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ నేపథ్యంలో గతంలో కాంగ్రెస్ పార్టీకి మంచిగా అంటే చెప్పుకోదగ్గ స్థాయిలో ఆదరించినటువంటి ఓటర్లు ఉన్నటువంటి నియోజకవర్గంగా పేరున్నటువంటి ఆసిఫాబాద్లో ఈ మారు అజ్మీరా శ్యామ్ నాయక్ ఏకైక అంటే ఆదివాసీయేతర అభ్యర్థిగా ఉంటే మాత్రం అక్కడ ఖచ్చితంగా అజ్మీరా శ్యామ్ నాయక్ మంచి ఫలితం వచ్చేటటువంటి అవకాశం ఉంది. అట్లా కాకుండా ఆత్మారాం నాయక్ కనుక బీజేపీ టికెట్ కేటాయించినట్లయితే మాత్రం చాలా టఫ్ ఫైట్ ఉంటుంది అని మాత్రం చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. వెన్నెల కాలాపూర్లో 2018లో ఫలితాలు ఎలా ఉన్నాయి, ఓటర్ల సంఖ్య ఎలా ఉందో చెప్పండి ప్రణయ్. ఎస్ వెన్న ఒకసారి ఖానాపూర్ నియోజకవర్గానికి వెళ్దాం. ఇక్కడ మనం చూసుకుంటే మొత్తం ఇక్కడ 5 మండలాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గం 1978లో ఏర్పడడం జరిగింది. సో దాని తర్వాత 2018కి సంబంధించిన మొత్తం ఓటర్ల సంఖ్య ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తం ఇక్కడ ఓటర్ల సంఖ్య 1,52,156 మంది ఓటర్స్ ఇక్కడ మనకు ప్రధానంగా ఉన్నారు. అండ్ ఇక్కడ గెలుపొందినటువంటి పార్టీ అధికార బీఆర్ఎస్ పార్టీ. అండ్ దాంతో పాటుగా మెజారిటీ చూసుకుంటే 20,710 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ గెలుపొందిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. 2018లో ఏ పార్టీ నుంచి అభ్యర్థులు పోటీ చేశారో వారి వివరాలు చూద్దాం. బీఆర్ఎస్ నుంచి చూసుకున్నట్లయితే అజ్మీరా రేఖ 67,138 ఓట్లు 44.12% పోలింగ్ నమోదైంది. అలాగే కాంగ్రెస్ నుంచి చూసుకున్నట్లయితే రమేష్ రాథోడ్ 46,428 ఓట్లు 30.51% పోలింగ్ నమోదైంది. ఇక బీజేపీ నుంచి చూసుకున్నట్లయితే అశోక్ 23,779 ఓట్లు 15.63% పోలింగ్ నమోదైంది. ఇక 2023లో ఓటర్ల లిస్ట్ ఎలా ఉంది ప్రణయ్? ఎస్ వెన్లా ఒకసారి 2023కు సంబంధించిన ఓటర్ల జాబితా చూద్దాం. ఇక్కడ 2023కు సంబంధించి మొత్తం ఓటర్ల సంఖ్య 2,05,751 ఓటర్లు కనబడతా ఉన్నారు. అండ్ ఇక్కడ పురుష ఓటర్లకు సంబంధించి మనం ఒకసారి చూసుకుంటే 1,12,001 ఓటు మనకు పురుషులకు సంబంధించి ఉంది. మహిళలకు సంబంధించి 1,04,537 మహిళా ఓటర్లు ఉన్నాయి. అలాగే 2023లో ఏ పార్టీ నుంచి అభ్యర్థులు పోటీ చేస్తున్నారో చూద్దాం. బీఆర్ఎస్ నుంచి జాన్సన్ నాయక్, ఇక కాంగ్రెస్ నుంచి వెడ్మ బోచు, బీజేపీ నుంచి రమేష్ రాథోడ్. ఇక వరుసగా 3 పార్టీల అభ్యర్థులను ప్రకటించాయి. అయితే ఈ నేపథ్యంలో ఏ పార్టీ గెలుస్తుంది ఏంటి అనేది చూద్దాం. ఎస్ జోషి, ఈసారి ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఖానాపూర్ కు సంబంధించినటువంటి ఈ యొక్క నియోజకవర్గానికి సంబంధించి ఖానాపూర్ లో పెద్ద ఎత్తున కూడా రేఖా నాయక్ కి సంబంధించినటువంటి వివాదం మనం చూసాము. సో ఆమెకు ఈసారి బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ కేటాయించకపోవడం, ఆమె పెద్ద ఎత్తున కూడా అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటుగా పార్టీకి రాజీనామా చేయడం, ఇదంతా కూడా ఒక వర్షం జరిగింది. సో ఈ నేపథ్యంలో మరి బీఆర్ఎస్ ఓట్లు చీలేటువంటి అవకాశాలు ఉన్నాయా? కాంగ్రెస్ పార్టీ ధీటుగా కూడా ఎదుర్కొనేటువంటి శక్తి ఉందా? ఏంటి అసలు అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఏంటి? కరెక్ట్ వరుణ్, అంటే వాస్తవంగా ఖానాపూర్కు సంబంధించినటువంటి నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు చూసినట్లయితే మాత్రం చాలా రసవత్తరంగా, అంటే రోజుకో మలుపు తిరిగినటువంటి పరిస్థితి. గత కొద్ది వారాలుగా చూసినట్లయితే అధికార బీఆర్ఎస్ పార్టీ తన అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రకటించినటువంటి అప్పటి నుండి కూడా చూసినట్లయితే సొంత పార్టీపైనే సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ చాలా ఫైర్ అయినటువంటి సందర్భాలు చాలా వరకు ఉన్నటువంటి పరిస్థితులు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో జాన్సన్ నాయక్, బుక్యా జాన్సన్ నాయక్ను పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు ఏ విధంగా ఆదరిస్తున్నారు అనే విషయాన్ని పక్కన పెడితే మాత్రం సాధారణ ప్రజానీకం అయితే మాత్రం ఆయన ఒక స్థానికేతరుడుగానే పరిగణిస్తున్నారు అనేటటువంటి విషయం మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఒకవైపు బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఆయన మతానికి సంబంధించినటువంటి విషయంలో చాలా వరకు ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే బీఆర్ఎస్లోనే ఎవరైతే రేఖా నాయక్కు సంబంధించినటువంటి వర్గీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా
ఇటు కాంగ్రెస్ పార్టీతో పాటు రేఖానాయక్ వర్గీయులందరూ కూడా ఆయనకు సంబంధించినటువంటి స్థానికత విషయాన్ని చాలా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యమే కాకుండా జాన్సన్ నాయక్ అంటే కొద్ది నెలల క్రితం వరకు ఎప్పుడైతే ఆయన ఖానాపూర్ నుండి బరిలో నిలవాలి అని చెప్పి నిర్ణయించుకున్నారో, కేటీఆర్ మిత్రుడిగా బాల్యమిత్రుడిగా కేవలం ఆయనకున్నటువంటి అర్హతతో ఖానాపూర్ని ఎంచుకున్నటువంటి పరిస్థితుల ఎప్పుడైతే ఖానాపూర్కు రావడం జరిగిందో అప్పటి నుండి మాత్రమే ఖానాపూర్కు సంబంధించినటువంటి పరిస్థితులపైన కొంత అవగాహన పెంచుకునేటటువంటి ప్రయత్నం చేశారు తప్ప వాస్తవంగా చూసినట్లయితే నియోజకవర్గంలోని సామాజిక, భౌగోళిక, వ్యవసాయ, ఆర్థిక ఏ విధమైనటువంటి పరిస్థితుల పైన కూడా ఆయనకు పూర్తి అవగాహన ఉన్నట్లుగానైతే మాత్రం కనిపించట్లేదు. పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు తప్ప మిగతా సీనియర్లు ఎవరైతే రేఖానాయక్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటి అంటే టికెట్ల ఖరారుకు ముందుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో పార్టీతో కొంత అంటిముట్టనట్లుగా వ్యవహరించినటువంటి ద్వితీయ శ్రేణి నాయకగణం ఏదైతే ఉందో వాళ్లతో మమేకం కావడంలో మాత్రం జాన్సన్ నాయక్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో రేఖానాయక్ జాన్సన్ నాయక్ ఓటమే తన లక్ష్యంగా ఎప్పుడైతే ప్రకటించడం జరిగిందో రాబోయే ఎన్నికల్లో ఆమె రెబల్గా ఉంటారా లేదంటే ఇటు కాంగ్రెస్ పార్టీలో ఆమె చేరినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి పూర్తిగా వెనుదన్నుగా నిలుస్తారా అనేటటువంటిది కొంత ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. అదే సందర్భంలో గత ఎన్నికల్లో అంటే 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి సీనియర్ లీడర్గా పేర్కొనబడేటటువంటి మాజీ ఎంపీ, మాజీ జడిపి చైర్మన్గా ఉన్నటువంటి రాథోడ్ రమేష్ ఈమారు బీజేపీ అభ్యర్థిగా ఖరారు చేయడం జరిగింది. అక్కడ బీజేపీ అభ్యర్థిగా ఆయన ప్రచారం కూడా ముమ్మరంగా చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే నియోజకవర్గ వ్యాప్తంగా ఆయనకు చెప్పుకోదగ్గ స్థాయిలోనే నాయకగణము, అనుచరగణం ఉన్నటువంటి పరిస్థితులు, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఆయనకు చెప్పుకోదగ్గ స్థాయిలోనే అనుచరగణం ఉన్నటువంటి నేపథ్యము. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇటు ఖానాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆదివాసీ ఓటర్లందరూ కూడా ఇటు రాథోడ్ రమేష్ కావచ్చు, అటు బుక్యా జాన్సన్ నాయక్ కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా అంటే ఆదివాసీలకు సంబంధించి ఎస్టీ రిజర్వేషన్ పరిధిలో చూసినట్లయితే మాత్రం ఆదివాసీలకు, లంబాడాలకు ఏదైతే వివాదం నెలకొని ఉందో ఆ కోణంలో చూసినట్లయితే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఖరారైనటువంటి వెడమబొజ్జు వైపే ఆదివాసీలందరూ మొగ్గు చూపేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అది కాకుండా కొన్నేళ్ల క్రితం వరకు కూడా వెడమబొజ్జు పటేల్ స్టూడెంట్ యూనియన్లో పనిచేసినటువంటి ఒక చురుకైనటువంటి నాయకుడిగా పేరుంది. ఆయనకు అంటే ప్రతి విషయం పైన స్పందించడము, ప్రజలతో మమేకం కావడము అనేటటువంటిది ఆయన విద్యార్థి సంఘంలో పనిచేసినప్పటి నుండే ఆయనకు ఒక మంచి పేరున్నటువంటి నేపథ్యము. యువకుడు అయినటువంటి నేపథ్యంలోనే ఆయన వైపు అంటే ఎస్టీయేతరులు కూడా, గిరిజనేతరులు కూడా వెడమపొజ్జు వైపు మొగ్గు చూపేటటువంటి అవకాశాలు మనకు కొంచెం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ త్రిముఖ పోటీ ఉంటుందా లేకపోతే రేఖానాయక్ కనుక బరిలో నిలిచినట్లయితే చతుర్ముఖ పోటీ ఉంటుందా అనేటటువంటిది నామినేషన్ల ఘట్టం మొదలైతే తప్ప అప్పటి వరకు ఈ ఉత్కంఠకు తెరపడేటటువంటి అవకాశాలు మాత్రం కనిపించట్లేదు. వరుణ్, అలాగే చూసుకున్నట్టయితే జోషి, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి రేఖానాయక్ పార్టీ మారిన నేపథ్యంలో మరి రేఖానాయక్ గతంలో కూడా పెద్ద స్వల్ప ఓట్ల మెజార్టీతోనే గెలిచారు. అంటే 20,000 ఓట్ల మెజార్టీతోనే గెలుపొందడం జరిగింది ఇటు బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి మధ్య. మరి ఈసారి రేఖ తరపున మద్దతు ఇచ్చే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఓట్లు చీలే అవకాశం ఉందంటారా? అంటే బీఆర్ఎస్ కి కొంతమేర ఈసారి నష్టం జరిగే అవకాశం ఉందంటారా రేఖా నాయక్ పార్టీ మారిన నేపథ్యంలో? ఖచ్చితంగా వెన్నెల, ఇటు ఈ యొక్క పరిస్థితి ఏదైతే మీరు ఇప్పుడు పేర్కొనడం జరిగిందో ఈ యొక్క పరిస్థితి అంటే రెబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి ఓట్లు చీల్చేటటువంటి అవకాశాలు ఇటు బీఆర్ఎస్తో పాటుగా ఇటు బీజేపీలో కూడా అదే రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి మనం చెప్పవచ్చు. కాంగ్రెస్ టికెట్ కోసం, బీజేపీ టికెట్ కోసం చివరి వరకు ప్రయత్నించినటువంటి పెంబికి సంబంధించినటువంటి జడ్పీటీసీ సభ్యురాలు జానుబాయి ఎవరైతే ఉన్నారో ఆమె కూడా టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించినటువంటి నేపథ్యము. ఆమెకు దక్కనటువంటి పరిస్థితుల్లో ఆమె ఖచ్చితంగా బీజేపీ అధినాయకత్వానికి తానేంటో రుజువు చేస్తానని చెప్పి ఖచ్చితంగా ఇక్కడ తనకు ఉన్నటువంటి బలాన్ని నిరూపించుకుంటానని చెప్పి సవాల్ విసిరినటువంటి నేపథ్యము. అయితే రేఖానాయక్ తరహాలోనే ఆమె కూడా ఒకవేళ బీజేపీకి రెబల్ అభ్యర్థిగా కనుక నామినేషన్ వేసినట్లయితే ఇటు బీఆర్ఎస్కు ఇటు బీజేపీకి ఈ రెండు పార్టీలకు కూడా ఓట్ల చీలిక ముప్పు తప్పకుండా ఏర్పడేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇటు ఆదివాసీలందరూ కూడా వెన్నుదన్నుగా నిలవడము, అలాగే అదే సందర్భంలో రేఖానాయక్కు సంబంధించినటువంటి రేఖానాయక్ భర్త ఎవరైతే అజ్మీరా శ్యామ్ నాయక్ ఉన్నారో ఆసిఫాబాద్ అభ్యర్థి, ఆయన కూడా ఖానాపూర్కు సంబంధించినటువంటి వ్యక్తి అయినటువంటి నేపథ్యంలో ఆయన కనుక కొంత సహకరించినట్లయితే ఇటు లంబాడా సామాజిక వర్గానికి సంబంధించి ఇటు ఆదివాసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ ఓట్లన్నీ కూడా ఇటు వెడమబొజ్జుకు వెన్నుదన్నుగా ఉండేటటువంటి పరిస్థితుల్లో వెడమబొజ్జుకు విజయము అనేటటువంటిది చాలా సునాయాసంగా ఉండేటటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతానికి కనిపిస్తున్నాయి. వెన్నెల,
అలాగే ఇక్కడ 2018లో ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నాయి, ఓటర్ల సంఖ్య ఎలా ఉందో ఒకసారి ప్రణయ్ అడిగి తెలుసుకుందాం. ప్రణయ్ చెప్పండి. ఎస్ వెనలా ఇప్పుడు ఆదిలాబాద్ నియోజకవర్గానికి వెళ్ళబోతా ఉన్నాం. ఈ ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించి మనం ఒకసారి చూస్తే ఈ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఈ నియోజకవర్గం కింద 3 మండలాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే ఆదిలాబాద్ నియోజకవర్గంలో 2018కి సంబంధించినటువంటి మొత్తం ఓటర్ల సంఖ్య ఒకసారి చూసుకున్నట్లయితే 1,65,793 మంది ఓటర్స్ ఉన్నారు. ఇక్కడ అధికార బీఆర్ఎస్ పార్టీ గెలుపొందడం జరిగింది, జోగు రామన్న. అండ్ దాంతో పాటుగా మెజారిటీ చూసుకుంటే 26,606 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది. అండ్ ఇంకొకటి 2009 నుంచి ఇప్పటి వరకు కూడా జోగురామన్నే అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే ఇక్కడ 2018లో ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థులు పోటీ చేస్తారో చూద్దాం. ఇక బీఆర్ఎస్ నుంచి జోగురామన్న 74,050 ఓట్లు, 44.66 పోలింగ్ శాతం నమోదైంది. ఇక కాంగ్రెస్ నుంచి గండ్ర సుజాత 32,200 ఓట్లు, 19.42% పోలింగ్ నమోదైంది. ఇక బీజేపీ నుంచి చూసుకున్నట్లయితే పాయల శంకర్ 47,444 ఓట్లు, 28% పోలింగ్ నమోదైంది. ఇక 2023లో ఓటర్ల సంఖ్య ఎలా ఉంది ప్రణయ్? ఎస్ 2023కు సంబంధించినటువంటి నేపథ్యంలో ఓట్ల సంఖ్య అనేది ఇక్కడ పెరిగినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. దాదాపుగా కూడా ఒక 50,000 పైచిలకు కూడా ఓట్లు పెరిగినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. మొత్తం ఓటర్ల సంఖ్య 2,25,062 ఓటర్స్ మొత్తం కనిపిస్తా ఉన్నారు. దీంట్లో పురుష ఓటర్లకు సంబంధించి 1,11,039 ఓటర్స్ పురుషులై ఉండగా, మహిళా ఓటర్లకు సంబంధించి 1,14,016 ఓట్లు మహిళలకు సంబంధించి ఉన్నాయి. అలాగే 2023లో ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థులు పోటీ చేస్తున్నారో చూస్తున్నట్టయితే కనుక బీఆర్ఎస్ నుంచి జోగురామన్న, ఇక కాంగ్రెస్ నుంచి కంది శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ నుంచి పాయల శంకర్. అయితే ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి మారడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే చెప్పండి జోషి, అంటే దాదాపు 2009 నుంచి కూడా ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే అక్కడ జోగురామన్నే ఎమ్మెల్యేగా ఉండడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈసారి ఎవరికి ఎక్కువ మెజార్టీ ఓట్లు వచ్చే అవకాశం ఉంది? జోగురామన్న ఈసారి ఓడిపోయే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అయితే ఏ పార్టీ ఎక్కువ ఓట్లు సాధించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది? రైట్ వెన్నెల, ఇప్పుడు ప్రస్తుతం ఆదిలాబాద్కు సంబంధించినటువంటి పరిస్థితుల్ని కనుక మనం చూసినట్లయితే జోగురామన్న అంటే బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి అభివృద్ధి, అలాగే జోగురామన్న వ్యవహారం పక్కన పెడితే వీళ్ళ విషయంలో విమర్శనాత్మకంగా ఏం విశ్లేషించినప్పటికీ కూడా జనాల అభిప్రాయం ప్రకారంగా చూసినట్లయితే మాత్రం చాలా సంవత్సరాలుగా ఆయనకు అవకాశం ఇస్తూ వస్తున్నాం, ఈ మరి మార్పు కోరుకుందాం అనేటటువంటి అభిప్రాయం అయితే సర్వత్రా వినిపిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే గత 2014 ఎన్నికలకు సంబంధించినటువంటి సందర్భాన్ని చూసినట్లయితే అప్పుడు పూర్తిగా టీఆర్ఎస్కు అనుకూలమైనటువంటి పవనాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ అనుకూల పవనాల నేపథ్యంలో అప్పుడు జోగురామన్న సునాయాసంగా గెలుపొందినటువంటి పరిస్థితి. 2009లో సైతం ఆయన టీఆర్ఎస్, వామపక్షాలు, టీడీపీకి సంబంధించినటువంటి ఉమ్మడి అభ్యర్థిగా బరిలో నిలవడం జరిగింది. అయితే 2014లో ఆ టీఆర్ఎస్కు సంబంధించినటువంటి రాష్ట్రం సాధించినటువంటి ఒక సెంటిమెంట్ వేవ్లో ఆయన గెలుపొందడం జరిగింది. 2018లో సైతం కాంగ్రెస్కు సంబంధించినటువంటి అభ్యర్థి కొంత ప్రచారంలో వెనుకబడినటువంటి పరిస్థితి. అప్పటి వరకు మంత్రి హోదాను అనుభవించినటువంటి జోగురామన్న మంత్రి హోదాలోనే ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. ఆ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ సరిగా ఎదుర్కోలేనటువంటి పరిస్థితి. అయితే 10 సంవత్సరాల పాటు, దాదాపు 9 సంవత్సరాలు దాటి 10వ సంవత్సరంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి శ్రేణులన్నీ కూడా ఇంతకాలం పార్టీకి అంటే అధికారానికి దూరమైనటువంటి ఒక రకమైనటువంటి భావనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక పాయల్ శంకర్కు సంబంధించి బీజేపీ అభ్యర్థి, అలాగే బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్కు సంబంధించినటువంటి విషయాన్ని చూసినట్లయితే గత 2014, 2018 ఈ 2 ఎన్నికల్లో కూడా ఆయన 2వ స్థానంలోనే నిలవడం జరిగింది. అయితే ఈ 2 ఎన్నికల సరళిని పరిశీలించినటువంటి ఓటర్స్ అందరూ కూడా పాయల్ శంకరు ఎన్ని మార్లు కాంటెస్ట్ చేసినా కూడా ఆయన గెలుపొందట్లేదు అనేటటువంటి ఒక నిస్పృహ భావనలోకి వచ్చినట్లుగా అంటే భావించాల్సినటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అంటే యువ ఓటర్లు ఎవరైతే ఉన్నారో యూత్కు సంబంధించినటువంటి ఓట్లన్నీ కూడా సహజంగా కొంత బీజేపీ వైపు ఆకర్షితులు అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ పాయల్ శంకర్కు సంబంధించినటువంటి ఆయన వ్యక్తిగతమైనటువంటి వ్యవహారం విషయంలోనే చాలా వరకు ఇక్కడ కొన్ని రకాలైనటువంటి విమర్శలు, ఆరోపణలు నెలకొని ఉన్నటువంటి పరిస్థితుల్లో జోగురామన్న, పాయల్ శంకర్ ఇద్దరు కూడా అంటే రాజకీయంగా వేరే వేరే పార్టీలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళిద్దరూ ఒకటే అనేటటువంటి భావన కొంత జనాల్లో నాటుకుపోతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓటు బ్యాంకు, సాంప్రదాయక ఓటు బ్యాంకు దాదాపు 30,000 వరకు ఇక్కడ ఉంది అని చెప్పవచ్చు. ఆ 30,000తో పాటుగా
ఎన్ఆర్ఐ రూపంలో ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీని ఒక ఊపులోకి తీసుకొచ్చినటువంటి నాయకుడిగా కంది శ్రీనివాసరెడ్డికి జనాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఒక క్రేజ్, ఒక జనాదరణ చూసినట్లయితే మాత్రం రానున్న ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్ పార్టీకి ఇటు కంది శ్రీనివాసరెడ్డికి మంచి స్థాయిలో విజయం దక్కేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి 2,25,000 పైచిలకు ఓటర్లలో దాదాపు 48-49 వరకు మైనార్టీ ఓటర్లు ఉన్నటువంటి పరిస్థితి. మైనార్టీ ఓటర్లందరూ కూడా అంటే ప్రధానంగా ముస్లిం మైనార్టీ ఓటర్లందరూ కూడా సహజంగా దశాబ్దాలుగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గుతూ పొందుతున్నారు అనడంలో సందేహం లేదు. కానీ గత 2 ఎన్నికలకు సంబంధించినటువంటి విషయాన్ని పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ సరైనటువంటి అభ్యర్థి లేనటువంటి నేపథ్యంలోనే వాళ్ళు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు అనేటటువంటి అభిప్రాయం ఆ వర్గాల నుండే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అటువంటి తప్పు చేయబోమనేటటువంటి అభిప్రాయాలు ఇటు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో జనాభిప్రాయము, ఓటర్ల అభిప్రాయం ప్రకారంగా స్థానికంగా నెలకొని ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక ఊపు, అలాగే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులను కనుక మనం విశ్లేషించి తరచి చూసినట్లయితే మాత్రం ఈ మారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్కు, బీజేపీకి మధ్య కొంత టఫ్ పోటీ ఉంటుంది అనడంలో సందేహం లేదు. కానీ ప్రధానంగా చూసినట్లయితే ఇటు గత 4 పర్యాయాలుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి జోగు రామన్న పైన ఉన్నటువంటి ఏదైతే వ్యతిరేకత, అసంతృప్తి ఏదైతే ఉందో దాన్ని కనుక మనం పరిగణలోకి తీసుకుంటే మాత్రం ఈ మారు ఖచ్చితంగా బీజేపీకి, కాంగ్రెస్కు మధ్యనే పోటీ ఉండేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఒక రకంగా కొంతమంది అభిప్రాయం ప్రకారంగా కనుక విశ్లేషించాల్సి వస్తే బీఆర్ఎస్ ఈ మారు 3వ స్థానంలో ఉంటుంది అని కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి గెలుపు అవకాశాలు మాత్రం ఇక్కడ కాంగ్రెస్కు ప్రస్ఫుటంగా ఉన్నటువంటి నేపథ్యం. వెన్నెల జోషి, ఇప్పటికే ఆదిలాబాద్ నియోజకవర్గం అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ క్రియేట్ అయింది. కంది శ్రీనివాసరెడ్డి అడుగు పెట్టగానే ఆల్మోస్ట్ అన్ని బ్రేకింగ్సే, రోజుకొక బ్రేకింగ్తో అక్కడ ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మీడియాలలో ఒక చర్చ క్రియేట్ అవుతుంది. దాదాపు జోగు రామన్న ఎక్కడికక్కడ కూడా కంది శ్రీనివాసరెడ్డిని ఆపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, అణిచివేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇన్ని దాటుకొని కంది శ్రీనివాసరెడ్డి ప్రజల్లోకి వెళ్తున్నప్పటికీ కూడా ఇప్పుడు పాయల శంకర్ అండ్ అదేవిధంగా జోగు రామన్న ఒకటే అన్నటువంటి నినాదం కూడా వినిపిస్తోంది. ఇది వాస్తవమేనా? అండ్ దాంతోపాటుగా వీళ్ళిద్దరూ ఏకమై కంది శ్రీనివాసరెడ్డికి ఏదైనా ఎఫెక్ట్ తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఇప్పటికే ప్రజా ఆదరణతో కంది శ్రీనివాసరెడ్డి ప్రజల్లో అమేకమై తిరుగుతూ ఉన్నాడు. నిన్న టికెట్ కన్ఫర్మ్ కాగానే దాదాపు వందలాది మంది కూడా ఆయన దగ్గరికి రావడం జరిగింది. చాలా మంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో దీని ఇంపాక్ట్ అంతా కూడా జోగురామన్న ఇంకా ఏదన్నా చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? ఖచ్చితంగా అంటే ఏ రాజకీయ నాయకుడైనప్పటికీ కూడా, ఏ పార్టీకి చెందినటువంటి నాయకుడైనప్పటికీ కూడా తన గెలుపు విషయాన్ని అడ్డుకుంటున్నారు అనేటటువంటి భావన కలిగినప్పుడు ఎదుటి పార్టీలకు అంటే ప్రత్యర్థుల విషయంలో కొంత నెగిటివ్గా వ్యవహరించడము అనేటటువంటిది రాజకీయంలో ప్రస్తుత రాజకీయ ట్రెండ్లో పరిపాటిగా మారినటువంటి విషయంగా మనం పేర్కొనాల్సి ఉంది. అయితే దానికి ఇక్కడి స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న కూడా మినహాయింపు ఏమి కాదు వరుణ్. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని చూసినట్లయితే ఇటు బీఆర్ఎస్ పార్టీలో కూడా అసమ్మతి గళాలు చాలా వరకు ఉన్నటువంటి పరిస్థితి. చాలామంది నాయకులు అంటే జోగు రామన్న కంటే కొంతమంది సీనియర్లు కూడా పార్టీని వీడినటువంటి నేపథ్యం. జోగు రామన్నకు సంబంధించిన సమకాలీకులు కూడా పార్టీ విషయంలో అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యం. అయితే గత ఎన్నికలతో పోల్చి చూసినట్లయితే గతంలో మున్నూర్కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఇటు ఎవరైతే గతంలో జడ్పీ వైస్ చైర్మన్గా వ్యవహరించినటువంటి ఆర్య రాజన్న ప్రస్తుతం లేరు. ఆయన కొన్నేళ్ల క్రితమే మరణించడం జరిగింది. అలాగే గత 2018 ఎన్నికల్లో ఆయనకు పూర్తి మద్దతు పలికి ఆయన గెలుపు కొరకు తీవ్రంగా కృషి చేసినటువంటి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీషా కూడా ప్రస్తుతం ఆయనకు వ్యతిరేక వర్గంలో ఉన్నారు. వాళ్ళు పార్టీని వీడనప్పటికీ కూడా ఆయన విషయంలో మాత్రం స్పందించినటువంటి పరిస్థితి. ఇక మరోవైపు చూసినట్లయితే ఇప్పుడు ప్రస్తుతం బీజేపీలో ఉన్నటువంటి ఒక యువ నాయకుడు కూడా దూరమైనటువంటి పరిస్థితి. అలాగే ఒక అర్బన్కు సంబంధించి ఒక బలమైనటువంటి ప్రాంతానికి, అది కూడా మున్నూర్కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి మరో కౌన్సిలర్ కూడా దూరమైనటువంటి పరిస్థితి. వీటన్నిటితో పాటుగా సీనియర్ లీడర్గా అంటే టీడీపీ కాలం నుండి కూడా ఆయన కంటే సీనియర్గా, ఆయన కంటే చాలా విషయాల్లో పట్టున్నటువంటి వ్యక్తిగా పేర్కొనబడేటటువంటి మరో 2 నాయకులు కూడా ప్రస్తుతం పార్టీ విషయంలో జోగురామన్న విషయంలో కూడా పూర్తిగా వ్యతిరేక వైఖరితో ఉన్నట్లుగా తెలుస్తోంది. వీళ్ళ అసంతృప్తిని చల్లార్చడానికి ఆ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం కూడా ఇంతవరకు
ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడము అనేటటువంటి విషయాన్ని చూస్తే మాత్రం ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఈ అంశాలన్నీ కూడా రామన్నకు చాలా నెగటివ్గా మారేటటువంటి పరిస్థితులు క్లియర్గా కనిపిస్తున్నాయి. అదే సమయంలో చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విషయాన్ని చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీలో గత 2 ఎన్నికల తర్వాత స్తబ్దుగా ఉన్నటువంటి శ్రేణులన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి కంది శ్రీనివాసరెడ్డి వచ్చిన తర్వాత పునరుత్తేజం పొందినటువంటి నేపథ్యము ఒక్కమారుగా అంటే సముద్రపు అలల్లాగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా ఎగిసిపడుతున్నటువంటి సందర్భము. ఇక బీజేపీకి సంబంధించి చూసినట్లయితే ఒక మహిళా నాయకురాలు ఆమె టికెట్ కొరకు చాలా తీవ్రంగా ప్రయత్నించినటువంటి పరిస్థితి. గతంలో ఆమె అంటే ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే జోగు రామన్న గ్రామస్థాయి నాయకుడిగా ఉన్న సందర్భంలోనే ఆమె ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్పర్సన్గా వ్యవహరించినటువంటి నాయకురాలు. ఆమె కూడా చాలా తీవ్రంగా టికెట్ కోసం ప్రయత్నించినప్పటికీ కూడా విఫలమైనటువంటి నేపథ్యంలో ఆమె కూడా చాలా సైలెంట్గా ఉన్నటువంటి నేపథ్యం. అయితే ఆమె స్తబ్దుగా ఉంటారా లేకపోతే ఏ విధంగా వ్యవహరిస్తారు అనేటటువంటిది మరికొద్ది రోజుల్లో ఆమె వైఖరి స్పష్టమయ్యేటటువంటి అవకాశాలున్నాయి. వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్నట్లయితే మాత్రం ఇటు బీజేపీకి ఇటు బీఆర్ఎస్కు ఇద్దరికి కూడా అసమ్మతిగా అసంతృప్తులకు సంబంధించినటువంటి వ్యవహారాలు వీళ్ళని వెంటాడుతున్నటువంటి పరిస్థితి. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒకరిద్దరు నాయకులు కంది శ్రీనివాసరెడ్డి విషయంలో కొంత మౌనం దాల్చినప్పటికీ కూడా మిగతా శ్రేణులన్నీ కూడా ఆయనకు వెన్నుదన్నుగా నిలుస్తున్నటువంటి పరిస్థితి. జనాల్లో కూడా ఆయనకు రోజు రోజుకు ఆదరణ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో కంది శ్రీనివాసరెడ్డికే వాళ్ళిద్దరి కంటే కూడా గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి మనం పేర్కొనవచ్చు. జోషి హోల్లోనే ఉండండి. అలాగే 2018లో బోత్ నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య ఎలా ఉంది, అలాగే అక్కడ గెలుపొందిన పార్టీ ఏంటి అనేది ప్రణయ్ చెప్తారు. ప్రణయ్, ఒకసారి బౌద్ధ్ నియోజకవర్గానికి సంబంధించి మనం చూసుకుంటే ఈ నియోజకవర్గం కూడా 1952లో ఏర్పడింది. ఈ నియోజకవర్గం కింద కూడా దాదాపు 5 మండలాలు ఉన్నాయి. అండ్ దీంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే 2018కి సంబంధించినటువంటి ఓటర్ల జాబితాను ఒకసారి చూద్దాం. 2018లో మొత్తం ఇక్కడ ఓటర్ల సంఖ్య 1,54,487 ఓటర్లు ఉన్నారు. అండ్ ఇక్కడ గెలిచినటువంటి పార్టీ అధికార బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ గెలుపొందడం జరిగింది. అండ్ మెజారిటీ చూసుకున్నప్పటికీ కూడా 6,486 ఓట్ల మెజారిటీతో పార్టీ గెలవడం జరిగింది. అలాగే 2018లో ఏ పార్టీ నుంచి అభ్యర్థులు పోటీ చేశారో చూద్దాం. ఇక బీఆర్ఎస్ నుంచి రాథోడ్ బాపురావు 61,125 ఓట్లు 38.99% పోలింగ్ నమోదైంది. అలాగే కాంగ్రెస్ నుంచి బాపురావు సోయం ఇక 54,639 ఓట్లు 34.85 పోలింగ్ శాతం నమోదైంది. ఇక స్వతంత్ర అభ్యర్థి అనిల్ జావిద్ 28,206 ఓట్లు 17.99% పోలింగ్ నమోదైంది. ఇక బీజేపీ నుంచి మాడవీరాజు 4,840 ఓట్లు 3.09% పోలింగ్ నమోదైంది. ఇక 2023లో ఓటర్ల సంఖ్య ఎలా ఉంది ప్రణయ్? ఒకసారి 2023కు సంబంధించిన ఓటర్ల సంఖ్య చూద్దాం. ఇక్కడ టోటల్ ఓటర్ల సంఖ్య ఒకసారి చూసుకుంటే 2,01,334 ఓటర్స్ మొత్తం కనిపిస్తా ఉన్నారు. పురుష ఓటర్లకు సంబంధించి 98,456 ఓట్లు పురుషులకు సంబంధించి ఉంటే మహిళా ఓటర్లకు సంబంధించి 1,02,576 ఓట్లు మహిళలకు సంబంధించి ఉన్నాయి. అలాగే ఇక 2023లో ఏ పార్టీ నుంచి అభ్యర్థులు పోటీ చేస్తున్నారో చూసుకున్నట్టయితే ఇక బీఆర్ఎస్ నుంచి అనిల్ జావీద్, కాంగ్రెస్ నుంచి డాక్టర్ వన్నెల అశోక్, ఇక బీజేపీ నుంచి సోయం బాపురావు మనం చూసుకోవచ్చు. అంటే ఇక్కడ బీఆర్ఎస్ నుంచి అయితే స్వతంత్ర అభ్యర్థి ఎవరైతే అనిల్ జావీద్ ఉన్నారో ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఆయన పోటీ చేయడం జరుగుతుంది. అలాగే ఇటు బీజేపీ నుంచి సోయం బాపురావుని కాంగ్రెస్ నుంచి ఆయన మళ్ళీ బీజేపీకి రావడం జరిగింది. అయితే ఈ మేరకు అసలు ఏ పార్టీ గెలుపొందే అవకాశాలు అక్కడ ఏ మేరకు ఉన్నాయి, అలాగే ఓటర్ల సంఖ్య ఎలా ఉంది, అలాగే ప్రధానంగా చూసుకున్నట్టయితే జోషి చెప్పండి. అయితే గతంతో పోలిస్తే ఈసారి ఆ ఫలితాలు మారే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? మనం చూసుకోవచ్చు. అంటే గతంలో ఇక్కడ రాథోడ్ బాపురావు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు. అయితే ఈ నేపథ్యంలో అక్కడ ఓటర్ల నాడి ఎలా ఉంది, మరి ఆయన అక్కడ అభివృద్ధి పనులు చేశారా, అయితే ఏ పార్టీకి ఎక్కువ మద్దతు ఇస్తున్నారు ప్రజలు, అప్డేట్స్ ఏంటి జోషి? వెన్నెల, ప్రస్తుతం బోత్కు సంబంధించినటువంటి ఎన్నికల పరిస్థితిని చూసినట్లయితే కొంత అగమ్య గోచరంగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే 2 పర్యాయాలు వరుసగా ఎమ్మెల్యేగా కొనసాగినటువంటి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి రాథోడ్ బాపురావుకు ప్రస్తుతం టికెట్ కేటాయించినటువంటి పరిస్థితి. ఆయన ఆ పార్టీ పైన అసంతృప్తితో అలాగే కేటీఆర్ కనీసం అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి నేపథ్యంలో మనస్తాపానికి గురైనటువంటి రాథోడ్ బాపురావు బీఆర్ఎస్ను విడి కాంగ్రెస్లో చేరడం జరిగింది. మొన్నటి వరకు కూడా ఆయన టికెట్ కొరకు తీవ్రంగా ప్రయత్నించి విఫలమైనటువంటి పరిస్థితి. అయితే మరోవైపు చూసినట్లయితే బీఆర్ఎస్కు సంబంధించినటువంటి అభ్యర్థిగా ఖరారైనటువంటి నేరడిగొండ జడ్పీటీసీ సభ్యుడు అనిల్ జాదవ్ ఎవరైతే ఉన్నారో
ఆయన గతంలో ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓటమి పాలైనటువంటి అభ్యర్థి. ప్రస్తుతము బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆయన ప్రచారంలో అంటే దూసుకెళ్తున్నటువంటి పరిస్థితులే నెలకొని ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసినట్లయితే ఎంపీగా సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి సోయం బాపురావుకు బీజేపీ టికెట్ ఖరారు చేయడం జరిగింది. ఈ పరిస్థితులన్నీ చూసినట్లయితే ఇటు ఆదివాసీలకు సంబంధించినటువంటి సోయం బాపురావు బరిలో ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫున వన్నెల అశోక్, ఈయన కూడా ఆదివాసీ సామాజిక వర్గంలోని 9 తెగల్లో ఒకటైనటువంటి నాయక్పోడ్ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు. అయితే ఆదివాసీల తరఫున 2 నాయకులు ఉన్నటువంటి పరిస్థితి. లంబాడా సామాజిక వర్గం నుండి బీఆర్ఎస్కు చెందినటువంటి అనిల్ జాదవ్ ఒకరే ఉన్నటువంటి పరిస్థితి. దీంతో పాటుగా ప్రస్తుతం మనం చూసినట్లయితే ఆదివాసీలకు సంబంధించినటువంటి ఒక సంస్థగా పేర్కొనబడేటటువంటి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బకు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుడు గెడం గణేష్ సైతం బోత్ బరిలో నిలవనున్నారని చెప్పి ప్రకటించడం జరిగింది. ఆ మేరకు ప్రచారం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే మరోవైపు తాజాగా పరిస్థితులు చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మార్చాలంటూ కాంగ్రెస్లో కొన్ని గళాలు వినిపిస్తున్నటువంటి నేపథ్యం. అంటే రాథోడ్ బాపురావుకు టికెట్ కేటాయిస్తే కనుక వాళ్ళు పూర్తిగా స్వచ్ఛందంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేటటువంటి కోణంలో ఆ అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరిగింది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో స్పందిస్తుందా అనేటటువంటిది కొంత వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ఒకవేళ అభ్యర్థిని కనుక మార్చి రాథోడ్ బాపురావుకు కనుక టికెట్ కేటాయిస్తే మాత్రం దాని ప్రభావం తీవ్రంగా ఉండేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా కొనసాగినటువంటి నాయకుడికి ఏ నియోజకవర్గంలోనైనా సరే చెప్పుకోదగ్గ స్థాయిలో అనుచరగణం అభిమానగణం ఉండటం అనేటటువంటిది సహజం. ఈ విషయాన్ని కనుక పరిగణలోకి తీసుకుంటే ఆర్థికంగా బలాల విషయంలో సైతం రాథోడ్ బాపురావు అందరికీ ధీటుగా ముందుకెళ్లేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే వన్నెల అశోక్ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఖరారు చేయడం జరిగిందో ఆయన చాలా సంవత్సరాలుగా స్థానికంగా అంటే మంచిర్యాలలో ఆయన ఉంటున్నటువంటి పరిస్థితి. స్థానికుల్లో చాలా వరకు ఆయనకు ప్రత్యక్షంగా వ్యక్తిగత సంబంధాలు కొంత తక్కువగానే ఉన్నాయని చెప్పవచ్చు. అయితే ఆ పార్టీ ఏదైనా సరే సామాజిక సమీకరణాలు కావచ్చు, పార్టీలో అంతర్గతంగా ఉన్నటువంటి అంశాలను కావచ్చు పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఉన్నంతలో గట్టి అభ్యర్థి అనుకున్నటువంటి వాళ్లకు మాత్రమే టికెట్ కేటాయించేటటువంటి సందర్భాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో అదంతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారం. దాన్ని పక్కన పెడితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో చూసినట్లయితే మాత్రం రాథోడ్ బాపురావు అడుగులు ఎటువైపు ఉంటాయి అనేటటువంటిది ఒకటి ఆసక్తికరంగా మారగా, అంటే ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటే మాత్రం ఫలితాలు ఒక రకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. లేదంటే మాత్రం ఇటు ఆదివాసీల ఓట్లు చీలేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం అయినప్పటికీ కూడా గిరిజనేతరులు చాలా అధిక సంఖ్యలో ఉండేటటువంటి నియోజకవర్గం అది. ఇటు నేరడిగొండ, ఇచ్చోడ, గుడిహత్నూరు ఇవన్నీ కూడా జాతీయ రహదారిని ఆనుకొని ఉండేటటువంటి పరిస్థితి. ఇచ్చోడ, నేరడిగొండల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో మంచిగా ఉండేటటువంటి పరిస్థితుల్లో గిరిజనేతరులు చాలా ఎక్కువ ఉంటారు. అదే తాంసీ ఇక నిర్మల్ నియోజకవర్గం నుంచి చూసుకున్నట్టయితే గతంలో 2018లో ఓటర్ల సంఖ్య ఎలా ఉంది, అలాగే ఏ అభ్యర్థి గెలిచారు ప్రణయ్? ఎస్, ఒకసారి నిర్మల్ నియోజకవర్గానికి సంబంధించి మనం చూద్దాం. నిర్మల్ నియోజకవర్గంలో ఒకసారి చూసుకుంటే ఈ నియోజకవర్గం 1957లో ఏర్పడింది. దీని కింద దాదాపుగా కూడా 8 మండలాలు ఉన్నాయి. అండ్ మొత్తం 2018లో ఉన్నటువంటి ఓటర్ల జాబితాను ఒకసారి చూసుకుంటే 1,73,804 ఓటర్లు ఉన్నాయి. అండ్ ఇక్కడ గెలుపొందినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ గెలుపొందడం జరిగింది. మెజారిటీ చూసుకుంటే 9,271 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది. అలాగే ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థులు పోటీ చేశారో గతంలో మనం చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ నుంచి ఇంద్రకరణ్ రెడ్డి 79,985 ఓట్లు, 46.21% పోలింగ్ నమోదైంది. ఇక కాంగ్రెస్ నుంచి ఏలేటి మహేశ్వర్ 70,714, 40.86% పోలింగ్ నమోదైంది. ఇక బీజేపీ నుంచి చూసుకున్నట్టయితే స్వర్ణారెడ్డి 16,900 ఓట్లు, 9.76% పోలింగ్ నమోదైంది. ఇక 2023లో ఓటర్ల సంఖ్య ఎలా ఉంది ప్రణయ్? ఎస్ వెన్లో ఒకసారి 2023కు సంబంధించిన ఓటర్ల సంఖ్య చూస్తే మొత్తం ఓటర్ల సంఖ్య 2,33,248 ఓటర్స్ ఇక్కడ ప్రధానంగా కనిపిస్తాయి. ఇందులో పురుష ఓటర్లకు సంబంధించి 1,10,1038 పురుష ఓటర్లు ఉన్నాయి. మహిళా ఓటర్లకు సంబంధించి 1,22,696 ఓట్లు మహిళలకు సంబంధించి ఉన్నాయి. ఇక 2023లో ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థులు పోటీ పడుతున్నారో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ నుంచి ఇంద్రకరణ్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ నుంచి కూచారి శ్రీహరిరావు, బీజేపీ నుంచి ఎలేటి మహేశ్వర్ రెడ్డి. ఇక జోషిని అడిగి తెలుసుకుందాం. జోషి, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది. అక్కడ మనం చూస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి శ్రీహరిరావును ప్రకటించడం జరిగింది. అండ్ దాంతో పాటుగా ఇంద్రకరణ్ రెడ్డి ప్రస్తుతం మంత్రిగా ప్రాతినిధ్యం వహించిన మంత్రి ఉన్నాడు. అండ్ దాదాపు 2014, 2018లో కూడా ఇంద్రకరణ్ రెడ్డి అక్కడ ప్రాతినిధ్యం వహించారు. సో ఈ నేపథ్యంలో మరి ఈసారి ప్రజలు మార్పు కోరుకుంటున్నారా? కాంగ్రెస్ ఇంపాక్ట్ ఆ నియోజకవర్గంపై పడేటువంటి అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా?
ఖచ్చితంగా ప్రణయ్, నిర్మల్ నియోజకవర్గంలో ఈ మారు పూర్తిగా రాజకీయ సమీకరణాలు మారేటటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ముగ్గురు బలమైనటువంటి నాయకులు 3 పార్టీల అభ్యర్థులుగా ఖరారైనటువంటి పరిస్థితి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే పూర్తి స్థాయిలో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఖరారైనటువంటి ఒక ప్రధానమైనటువంటి నియోజకవర్గంగా నిర్మల్ని పేర్కొనవచ్చు. అక్కడ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా, మంత్రిగా, అటవీ పర్యావరణ శాఖ, దేవాదాయ శాఖ, న్యాయశాఖ మంత్రిగా కొనసాగుతున్నటువంటి ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నారు. అదే సందర్భంలో కొద్ది నెలల క్రితమే కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరినటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఈయన పీఆర్పీ తరఫున గతంలో ఎమ్మెల్యేగా ఇక్కడ గెలుపొందడం జరిగింది. నిర్మల్ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీకి చేరిన తర్వాత బీజేపీ అధిష్టానం ఆయన అభ్యర్థిగా ఖరారు చేయడం జరిగింది. ఆయన బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు. అలాగే బీఆర్ఎస్లో అసంతృప్తితో బయటకు వచ్చి కాంగ్రెస్లో చేరినటువంటి కూచాడి శ్రీహర్ రావు, ఈయనకు ఉద్యమ నేపథ్యం ఉంది. ఉద్యమ కాలం నుండి కూడా జిల్లా అధ్యక్షుడిగా టీఆర్ఎస్ పార్టీకి ఈయన ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి. గతంలో మంచి స్థాయిలో పోటీ ఇచ్చినటువంటి నాయకుడు కూచాడి శ్రీహర్ రావు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పూర్తిగా అంటే త్రిముఖ పోటీ ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి సమీకరణాలు చూస్తే మాత్రం బీఆర్ఎస్ బీజేపీ మధ్య చాలా తీవ్రమైనటువంటి అంటే నెక్ టు నెక్ పోటీ ఉండేటటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అక్కడ పరిస్థితులు చూసినట్లయితే మాత్రం ఖచ్చితంగా నిర్మల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలను కాంగ్రెస్ పార్టీ ప్రభావితం చేస్తుంది ఈ మారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రణయ్, అలాగే 2018లో మూతోల్లో వివరాలు చూసుకుందాం. మొత్తం ఓటర్ల సంఖ్య ఎలా ఉంది ప్రణయ్? మూతోల్ నియోజకవర్గానికి సంబంధించి ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 2018కి సంబంధించినటువంటి మొత్తం ఓటర్ల జాబితా చూస్తే 1,81,696 మంది ఓటర్స్ ఉన్నారు. ఇక్కడ గెలుపొందినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ గెలుపొందడం జరిగింది. మెజారిటీ కూడా చూసుకున్నప్పటికీ 43,331 ఒక మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ గెలుపొందడం జరిగింది. అలాగే 2018లో ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థుల పోటీల వివరాలు చూద్దాం. బీఆర్ఎస్ నుంచి విఠల్ రెడ్డి 83,703 ఓట్లు, 45.68% పోలింగ్ నమోదైంది. ఇక కాంగ్రెస్ నుంచి రామారావు పటేల్ 36,396 ఓట్లు, 19.86% పోలింగ్ నమోదైంది. ఇక బీజేపీ నుంచి చూసుకున్నట్లయితే పడకంటి రమాదేవి 40,339, 22.01% పోలింగ్ నమోదైంది. ఇక 2023లో ఓటర్ల వివరాలు ఎలా ఉన్నాయి? 2023కు సంబంధించిన ఓటర్ల జాబితాను చూసుకున్నట్లయితే మొత్తం ఓటర్ల సంఖ్య 2,32,370 ఓట్లు మనకు ప్రధానంగా కనిపిస్తా ఉన్నాయి. ఇందులో పురుష ఓటర్లకు సంబంధించి 1,13,251 ఓట్లు పురుషులకు సంబంధించి ఉంటే, మహిళలకు సంబంధించి 1,19,092 ఓట్లు మహిళలకు సంబంధించి కనబడతా ఉన్నాయి. అలాగే 2023లో ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థులు పోటీ పడుతున్నారో చూద్దాం. బీఆర్ఎస్ నుంచి విఠల్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి బోస్లే నారాయణరావు పటేల్, ఇక బీజేపీ నుంచి రామారావు పటేల్. అయితే ప్రధానంగా 3 పార్టీల నుంచి అభ్యర్థులను ప్రకటించారు. అయితే ఇప్పుడు జోషి నాయుడు తెలుసుకుందాం. జోషి, చెప్పండి, ఇక్కడ మూతోల్లో ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? ఏ పార్టీ గెలిచే అవకాశం కనిపిస్తుందంటారు? వెన్నెల ముధోల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి రాజకీయ పరిస్థితులు చూసినట్లయితే అక్కడ చాలా వరకు తరచుగా వివాదాలు చెలరేగేటటువంటి ప్రాంతంగా దానికి రాష్ట్ర వ్యాప్తంగా పేరున్నటువంటి పరిస్థితి. భైంసా అంటే ముధోల్ నియోజకవర్గం అయినప్పటికీ కూడా అనధికారికంగా భైంసా నియోజకవర్గంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. భైంసా అనగానే ఒక సున్నిత ప్రాంతంగా రాష్ట్ర వ్యాప్తంగా పేరున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ అంటే బీఆర్ఎస్కు బీజేపీకి గట్టి పోటీ ఉంటుంది అని చెప్పి మొన్నటి వరకు అందరూ భావించినప్పటికీ కూడా అనూహ్యంగా మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఖరారు చేయడంతో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలన్నీ పూర్తిగా మారినటువంటి నేపథ్యం. అయితే ఇటు బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి కావచ్చు, అటు కాంగ్రెస్ అభ్యర్థి కావచ్చు, వీళ్ళిద్దరు కూడా చాలా సమీపంగా అంటే ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళిద్దరు కూడా సోదరులు, వరుసకు సోదరులు అయ్యేటటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు. అలాగే బీఆర్ఎస్కు సంబంధించినటువంటి అభ్యర్థి 2014లో కాంగ్రెస్ తరఫున, 2018లో టీఆర్ఎస్ తరఫున గెలుపొందినటువంటి విఠల్ రెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్కు సంబంధించినటువంటి అభ్యర్థిగా ఖరారైనారు. అయితే ఆయన తండ్రి దివంగత గడ్డన్నకు మంచి పేరున్నప్పటికీ కూడా విఠల్ రెడ్డి వ్యక్తిగత వ్యవహారాలు అంటే ఆయన వ్యవహార సరళి కారణంగా ఆయన చాలా వరకు అంటే వ్యతిరేకతను ముట్టగట్టుకున్నటువంటి పరిస్థితి. స్వంత పార్టీలోనే తీవ్రమైనటువంటి అసంతృప్తి చెలరేగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ చూసినట్లయితే బీజేపీకి సంబంధించినటువంటి శ్రేణులని కూడా రామారావు పటేల్కు టికెట్ ఖరారు చేయడం పట్ల కొంత అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితి. బయటకెవరూ వెళ్ళగక్కనప్పటికీ కూడా అంతర్గతంగా అసంతృప్తి నెలకొని ఉన్నదని చెప్పవచ్చు. అలాగే టికెట్ కోసం ప్రయత్నించినటువంటి పడకట్టి
రమాదేవి ఆమె జిల్లా అధ్యక్షురాలిగా కూడా కొనసాగినటువంటి పరిస్థితి. ఆమె ఏకంగా పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ఈ ప్రభావం ఖచ్చితంగా అభ్యర్థి పైన ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ రెండు నేపథ్యాలు చూసినట్లయితే మాత్రం ఖచ్చితంగా మాజీ ఎమ్మెల్యేగా 2 పర్యాయాలు ఉన్నటువంటి నారాయణరావు పటేల్కు ఈ మారు మంచి విజయ అవకాశాలు ఉంటాయనడంలో మాత్రం సందేహం లేదు. కానీ అక్కడ ఖచ్చితంగా త్రిముఖ పోటీ మాత్రం ఉంటుంది అని కూడా చెప్పవచ్చు. స్వల్ప మెజారిటీతో నారాయణరావు పటేల్ విజయ తీరాలకు చేరేటటువంటి అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. వెనెల థ్యాంక్ యూ జోషి. సో మొత్తానికి ఇది మొత్తం మనం చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ పార్లమెంట్కి సంబంధించినటువంటి నియోజకవర్గాలు, ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించి పూర్తి స్థాయిలో మనం చూసుకుంటే కంప్లీట్గా అన్ని ప్రాంతాల్లో దాదాపుగా కూడా కాంగ్రెస్ పార్టీ లీడ్లో కనిపిస్తా ఉంది. జోషి మాటలు మనం విన్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ నియోజకవర్గాలలో చూస్తే వెనలా ఈ 7 నియోజకవర్గాలలో కూడా కంప్లీట్గా 1-2 నియోజకవర్గాలు మినహా అన్ని ప్రాంతాలలో దాదాపుగా కూడా 5 ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉన్నట్టు జోషి చెప్తా ఉన్నాడు. బట్ గ్రౌండ్ లెవెల్లో కూడా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ పెరుగుతా ఉంది. అండ్ దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నటువంటి ఈ 6 గ్యారెంటీస్ వల్ల కూడా కొంత మేనిఫెస్టో వచ్చిన తర్వాత ఇంకెంత ప్రభావం చూపబోతుంది. అయితే మిగతా అనుకున్నట్టు 5 కాన్స్టిట్యూన్స్ లో కాకుండా మిగతా అన్ని నియోజకవర్గాల్లో వచ్చే అవకాశం ఉందా, లేకపోతే 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ప్రభావం చూపిస్తుందా అనేది చూడాలి. ఇది వాటి ఎలక్షన్ గ్రౌండ్ రిపోర్ట్. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నటువంటి అమా న్యూస్, నిజం కోసం, జనం కోసం.